ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 21వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్, 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన 3 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి 500 రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇద్దరికి కలిపి ఒకేసారి 1000 రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే ఏ ఇద్దరికైనా అనగా ఇద్దరు మగవారు కావచ్చు, ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇలా ఏ ఇద్దరికైనా ఈ 3 రకాల ఆర్జిత సేవలనే బుక్ అవుతాయండి. అయితే ఈ సేవల్లో గాను ఊంజల్ సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం అనంతరం శ్రీవారి ఆలయం లోపల ఉన్న అద్దాల మండపంలో ఈ ఊంజల్ సేవలో పాల్గొంటారంటే ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి సేవ కంటే ముందు స్వామివారి దర్శనం కల్పిస్తారు. మిగిలిన 3 సేవలు అంటే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం అనేది ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అలాగే తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు టీటీడీ వారు తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. 2026 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 21వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. రోజుకి సుమారుగా 500 టికెట్స్ చొప్పున తెప్పోత్సవాలు నిర్వహించి 5 రోజులకి కలిపి 2500 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ తెప్పోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒకరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఇద్దరు అంటే ఏ ఇద్దరికైనా అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఏ తేదీకైతే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరి 27వ తేదీకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి. ఆ తేదీ నుంచి 6 నెలల లోపు ఎటువంటి ఆర్జిత సేవల్ని అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం, ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని కూడా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకోనటువంటి భక్తులకే మాత్రమే ఈ టికెట్స్ అనే బుక్ అవుతాయి. ఎందుకంటే ఇవి కూడా ఆర్జిత సేవలే కాబట్టి. మామూలుగా మీరు ఒక్కసారి ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు వేరే ఏ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ 3ంటికి కూడా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా అదే 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, ఈ సేవా టికెట్స్ అన్ని కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే నేరుగా తిరుమలకు వచ్చి ఫిబ్రవరి నెలలో ఈ 5 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే
ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా క్లిప్ డైరీలో కావచ్చు, నోట్ ప్యాడ్ లో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా, అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను, ఇంకా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లోను లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 21వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు. మీరు ఏ తేదీకి అయితే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అయితే వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి 1 year వరకు ఆ సేవకి వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 డిసెంబర్ 10వ తేదీకి మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ వర్చువల్ సేవా టికెట్ కి 2026 డిసెంబర్ 9వ తేదీ వరకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఆ వర్చువల్ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా 2026 డిసెంబర్ 9వ తేదీ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకి ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేశారు అంటే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే అలో చేయడం జరుగుతుంది. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి ఇద్దరికి అంటే 2 members కి బుక్ చేసుకోవచ్చు. మీరు లాగౌట్ చేయకుండా అదే మొబైల్ నెంబర్ తో ఇద్దరిద్దరు చొప్పున కంటిన్యూస్ గా 10 లేదా 15 మందికైనా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చండి, బుక్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్స్. అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న వాళ్ళు తిరుమలకు వచ్చి సేవలో పాల్గొనొచ్చు, ప్లస్ దర్శనము చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసేటివి ఓన్లీ దర్శనంకి మాత్రమే మీరు రావడానికి అవకాశం ఉంటుందండి, సేవలో పాల్గొనే అవకాశం అనేది ఉండదు. దీన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 20వ తేదీ గురువారం రోజున 66,839 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 19,220 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,61,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 9 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ను ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.